ఈసారి మేమంతా లక్ష్మీ మేము టీం అంతా పోయి కలిసినాం, హనుమంతా పోయి కలిసినాం, బాలకృష్ణ వచ్చారు, మీతో అందరూ వచ్చారు, గోపాలు మీతో అందరూ వచ్చారు. మేమంతా ఎప్పుడు అడిగితే నాగరాజు ఇక్కడ ముందుగా మేమంతా ఎప్పుడు అడిగితే అప్పుడు చెప్పండి ఎలా చేద్దాం అంటే అడగడం ఒకటే కాదు, గురైంది ఇన్ని సంవత్సరాలు అడగగా చేపించుకోలేదు, ఎన్ని విషయాలు మాట్లాడినా నిజంగా కూడా ఆశ్చర్యపోతా ఉన్నారు. కాన్స్టిట్యూన్సీ హెడ్ క్వార్టర్లో ఒక డిగ్రీ కాలేజ్ లేదంటే ఆశ్చర్యపోతా ఉన్నారు, పాలిటెక్నిక్ కాలేజ్ లేదంటే ఆశ్చర్యపోతా ఉన్నారు, బస్ డిపో లేదంటే, సబ్ స్టేషన్ లేవంటే, ఫైర్ స్టేషన్ లేవంటే ఆశ్చర్యపోతారు. ఇటువంటి నియోజకవర్గం కూడా ఉందా అని ఆశ్చర్యపోతా ఉన్నారు. ఇవన్నీ కూడా మీ అందరి భిక్ష వల్లనే, మీ అందరూ నన్ను మీరు వేసుకొని మా ఓడు వీడు పోయి మాట్లాడతాడు, చేసుకొచ్చుకుంటాడు, వీడు పని చేస్తాడని నమ్మి మీరైతే ఓట్లు వేసినందుకు, మీకు కూడా గెలిపించుకున్నందుకు రుణం తీర్చుకుంటా అని చెప్పి ఖచ్చితంగా తెలియజేస్తా ఉన్నా. ఖచ్చితంగా ఈ పెద్ద మనుషులంతా పట్టుకొని మనమంతా కూడా ముందు తీసుకుపోవాలి. 35 అందరంటారు 10 ఏళ్ళు వెనక్కి పడిపోయి మక్తల్, 10 ఏళ్ళు వెనక్కి పడదే, 35-40 ఏళ్ళు వెనక్కి పడింది మక్తల్ ఓన్లీ 30 నుంచి 40 ఏళ్ళు వెనక్కి పడింది. ఎక్కడ కూడా వ్యవస్థ లేదు. ఆత్మకూరు కానీ, అమర్చింత కానీ, నర్వ కానీ, ఉట్కూరు కానీ, మక్తల్, మాగనూరు, కృష్ణ ఈ మండలాల్లో ఈ పరిస్థితులు నిజంగా కొన్ని కాన్స్టిట్యూన్సీలు చూస్తే బాధ అనిపిస్తుంది. మొన్న కూడా అసెంబ్లీలో మాట్లాడుతూ ఉంటే ప్రతి ఒక్కరు 100,000 కోట్ల మీద మాట్లాడతారు. మనతో మాట్లాడదామంటే ఏమీ లేదు, అంత ఉత్తిఫైలో ఏం మనతో మాట్లాడడానికి సబ్జెక్ట్ లేదు. అటువంటి మక్తల్ని మరి పెద్ద మనసుతో ఇంత ముందుకు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మీరు చూడండి కూడా అందరికి యూట్యూబ్లు ఉన్నాయి, లేకుండా అందరు కూడా తెలిసిన వాళ్ళే. ఈ 9 కోట్లు 11 కోట్ల చిల్లర 12 ఒక పట్టెడన్నం ఇచ్చేటువంటి ఆలోచన ఉన్న విధానం ఉన్న పార్టీ ఏదైనా ఉందంటే కాంగ్రెస్ పార్టీ. కాబట్టి ఆదరించండి, మేము ఇంకా మాకు పని చేయడానికి అవకాశం ఇవ్వండి. దయచేసి రాజకీయ కోణంలో చూడకండి. ఇక రాజకీయ కోణం కాదు, అభివృద్ధి చెందాలి మక్తల్. మన సమర్థవంతమైన నాయకుల్ని అడిగేయాలి. ఒక పని చెప్తే వంశనాకి ఇది మా ప్రాబ్లం అంటే దాన్ని సార్ట్అవుట్ చేసి మళ్ళీ కొన్ని పని చెప్పిన ఆడికి పోయి తెచ్చుకోపోనేటువంటి ఆలోచన విధానం ఉన్న నాయకులు మనం ఎన్నుకోవాలి. గతంలో ఎన్నుకున్న నాయకులు ఏడా ఉంటారో తెలియదు. మనం ఎన్నిసార్లు ఎంపీని చూసినామో మీరే ఆలోచన చేయాలి. దీనిలో సగం మంది గుర్తుపట్టే పరిస్థితులు కూడా లేరు. అట్లా కాదు, ఒక పని చెప్తే పని మీద ధ్యాస ఉండి, పని మీద ధ్యాస పెట్టి ఈ ప్రాంతం వెనుకబడిన ప్రాంతం వాళ్ళు అడుగుతూ ఉంది. నాయకులను ఎంచుకోవాల్సిన అవసరం ఉందని తెలియజేసుకుంటూ మీ అందరి పక్షాన మనందరికీ సహకారం చేసినటువంటి ముఖ్య నాయకులందరికీ, అదే మాదిరిగా మీరంతా కలిసి ఎంచుకొని గెలిపించుకున్న మీకు మా నాయకుల పక్షాన మీకు ధన్యవాదాలు, మీ అందరి పక్షాన నాయకులకు ధన్యవాదాలు తెలుస్తూ సంఘమండ రూపురేఖలు మారాలి. సంఘమండ అంటే ఉత్తి సంఘమండ, ఉత్తి బండ. సంఘమండ ఏముంది, బండ అంటారు. సంఘమండ లేదు, బండ లేదు. బండ పోతుంది, సంఘమండ రూపురేఖలు మారుతూ ఉంది. దీని విహారయాత్ర చేద్దాం, పర్యాటక కేంద్రంగా చేద్దాం అన్నని అడగంగానే అది కూడా లెటర్ పెట్టించుకొని కన్సర్న్ మా శాఖ మంత్రికి పంపించి ఈ కొద్ది కాలంలోనే ఇక్కడ బోట్లు కానీ మొత్తం మక్తల్లో వచ్చి విజిట్ చేసే విధంగా సంఘమండలిని తీర్చిదిద్దుదాం. మనమందరం కూడా జీవితాలు ఇప్పటికే చిన్న భిన్నమైనవి. దయచేసి ఆలోచన చేసి ముందు నడవాల్సిందిగా ప్రజలు మాత్రం కోరుతా ఉన్నా. ఈ కార్యక్రమానికి సహకరించినటువంటి మా పెద్దలందరికీ కూడా, ముఖ్యమంత్రి వారికి, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి, బట్టి గారికి, వంశీధర్ గారికి అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మా అందరి పెద్ద మనుషులు ఏవైతే దీనికి సహకారం చేస్తున్నారో వారందరి పక్షాన వారికి ధన్యవాదాలు తెలిసి ముగిస్తా ఉన్నా. నమస్కారం. థ్యాంక్ యూ.